దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవుడి పరిశుద్ధ వాక్యంని మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించునుగా. ప్రభువును మనము స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన చేత దయను పొందుకుందాం. మన మధ్యలో ఉన్న అడవి రాముడు గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరూ కళ్ళు ముచ్చుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు రాజా, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా. తండ్రి ఆదివార ఆరాధన కొడుకంతలో ప్రభువా నీవే తోడుగా ఉండి తండ్రి ఘనంగా జరిగించిన దేవానికి స్తోత్రం తండ్రి. రాత్రికాల సమయం నందు కూడా ప్రభువా నువ్వు తండ్రిన ప్రతి బిడ్డని దీవించు ఆశీర్వదించి బలపరచబడుతున్న ప్రభు. వచ్చిన వారందరినీ ఆశీర్వాదంతో నింపుతామడుతున్న ప్రభువా నీకు స్తోత్రాలు. నేనా అవును ప్రభు తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి. చిన్న మందగా కూడుకుని ప్రభు కృపగలస్తావుతో కాపాడి బలస్తావు బలపరుస్తావు నడుతున్న ప్రభు నీకు స్తోత్రం తండ్రి. మన ప్రభు చెప్తున్న వాక్యం తండ్రి, ఏదైతే ఇత్తున్న ప్రభు ఇత్తిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేస్తావని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాం. మన మధ్యలో ఆది నుంచి శ్యాంబాబు గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యము వినిపిస్తారు. విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందాలని ప్రభువును తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని మన మధ్య శ్యాంబాబు గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. నామంలో కూడి వచ్చిన దేవుని బిడ్డలకి అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రాముఖ్యంగా పాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా వందనాలు. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మొదటి వారంలో దేవుడికి నడిపించిన విధానం బట్టి కూడా దేవునికి ఎంతో కొన్ని కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా హల్లెలూయా. మంచిది పిల్లరా. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చదువుకుందాం మరోసారి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రేమ దేవులారా గమనించండి. క్లుప్తంగా కొన్ని నిమిషాలు మీతో వాక్యాన్ని పంచుకుంటాను. అందరూ తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనాలు ప్రభు. గతించిన సంవత్సరం తిని రెక్కల మమ్మల్ని కాచి కాపాడి ఆయన ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో మొదటి వారం మమ్మల్ని ప్రవేశింపజేసి ఈ కూలుమల సంఘాన్ని మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు. చెప్పబడుతూ వాక్యాన్ని అర్థం పెడతాకుండా ప్రభు తగినటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి ఆదరించమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి పిల్లారా, ఇక్కడ చదివిన వాక్య భాగంలో అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఇక్కడ చదివిన వాక్య భాగంలో చిన్న వాక్యమైన 3 మాటలు మనకు కనిపిస్తున్నాయి. 3 మాటలు అదేమి మాటలంటే గమనించండి. ఒకటి దాచిపెట్టుట, రెండవది ఒప్పుకొనుట, మూడవది విడిచిపెట్టుట. ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకున్నట్టు గమనించండి. అతిక్రమములు దాచిపెట్టే వాళ్ళు ఎవరైనా వర్ధిల్లరు, ఇది వాస్తవం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అయితే దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క సన్నిధానంలో దైవదాసుల ద్వారా వాక్యాన్ని వినుచున్నటువంటి మనము ఎలా ఉండాలంటే పిల్లలు గమనించండి. అతిక్రమములకు అక్రమాలకు దూరంగా ఉండటం మంచిదని దేవాది దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవులారా గమనించండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దాచిపెట్టేటువంటి వారి స్థితిగతులు ఏమైనా కానీ ఈ ఒప్పుకునేటువంటి వారు విడిచిపెట్టేటి వారి స్థితిగతులు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా భయంకరంగా వాళ్ళు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవునికి మొట్టమొదటిగా ఇష్టం లేనిటువంటి కార్యం ఏమిటంటే మనలో నుండి అక్రమము అనేది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ అక్రమాలను విడిచిపెట్టినట్లయితే అప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వు దాన్ని రక్షింపబడతావు.
అది కాక నీవు దాన్ని కనికరాన్ని పొందుకుంటావు. ఒకటో వ్యక్తి, ఏదెను తోటలో ఆదాము అవ్వ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరికి దేవుడు ఆజ్ఞాపించిన మాటలు ఏమిటంటే, ప్రతిరోజు వారి దగ్గరికి వచ్చి ఆదాము అని స్వరం వినబడినప్పుడు చిత్తము ప్రభు అని చెప్పి దేవునితో యథార్థంగా ముఖముఖికి యథార్థంగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. కానీ వారికి ఆజ్ఞాపించిన మాట ఏమిటంటే, ఆదాము ఈ పండ్లను మీరు తినండి, కానీ నేను ఆజ్ఞాపిస్తున్న పండును మాత్రం మీరు తినవద్దు అని చెప్పాడు. అంతే, అది ఆజ్ఞాపించాడు వారికి. సరే ప్రభు అని చెప్పి ఎప్పుడైతే దేవుని యొక్క మాట ప్రకారము జీవించడం, దేవుని మాటకు లోబడి విధేయత చూపిస్తూ బ్రతకాలని విన్నప్పుడు, ఆలోచించినప్పుడు గమనించండి, ఆ మాట సాతాను విని సాతాను సర్పరూపంలో వచ్చి, అవ్వా ఇది నిజమా, హల్లెలూయా హల్లెలూయా. ఈ అక్రమము అనేది నిజముగా ఈ రోజుల్లో, ఆ రోజు ఆదాము దాచిపెట్టుకున్నట్లు ఈరోజు కూడా మనం కూడా దేవుని యొక్క రాకడకు మనము సిద్ధపడు వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క రాకడకు మనము ఈ రోజులో ప్రభు ఈ రాత్రి రాగలిగితే మనము ఎత్తబడలేకుండా కారణం ఏంటి పిల్లలు గమనించండి, అక్రమం. ఈ అక్రమము పరిశుద్ధ గ్రంథం నుండి ఈ యొక్క ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం ఆలోచన చేస్తే చాలా మంది, ఆదామే కానివ్వండి, యూదా ఇస్కరియోతే కానివ్వండి, రకరకాల చాలా మంది ఈ రోజుల్లో దేవుని సన్నిధిలో అభివృద్ధి కాలేకపోవడం కారణం ఏంటి పిల్లారా, అక్రమం. ఏదో చాపులేసినంత మాత్రాన పరలోకం రాదు. బాగినండి, చాపులేసినంత మాత్రాన పరలోకం రాదు. ఏదో మనము దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘంలో మనం ఎన్ని చేసినా, ఒకటి మీ భక్తి మీరు కాపాడుకోలేకపోతే, మన భక్తి మనము కాపాడలేకపోతే ఎంత చేసిన ప్రయోజనం ఏమి లేదు. ఏదో నేను మైకు పెడతానని, ఏదో నేను చాపులు వేస్తానని, ఏదో నేను బండలు కడతానని, దీనికంటే నాకు రైట్ పరలోకం అంటే ఇది కుదరదు. ఇలాంటి వారికి ఒకవేళ పరలోకం ఉంటే, పరలోకంలో మొత్తం దరిద్రులు తప్ప ధనవంతులు ఎవరు, దరిద్రులు తప్ప గుణవంతులు ఎవరు ఉండరు. అందుకే పిల్లలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈ అక్రమము, పరిశుద్ధ గ్రంథంలో అక్రమము అనేది దేవుని సన్నిధానమునకు, అది మనం ఎవరైనప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకునే విధానంగా మనం ఉండాలి. గమనించండి పిల్లరా, దేవుని యొక్క రాకడ ఎదురు చూసేవారు, దేవుని యొక్క రాకడలో ఈరోజు ఈ రాత్రి ప్రభు రాగలిగితే, ఈరోజు మనం నీతిమంతులైనటువంటి మనం ఈరోజు ఎలా ఉండాలంటే, ప్రభు కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. ప్రభు కొరకు మనం ఏ విధంగా ఎదురు చూడాలంటే, మన అక్రమములో నుండి వాటిని మనము విడిచిపెట్టి అన్నప్పుడే. అక్రమాల నుండి, అక్రమాలు అంటే ఏంటి, ఆలోచనలు కానివ్వండి, గమనించండి, ఆలోచన కానివ్వండి. ఆనాడు ఆదాము పండు తిన్నందుకే ఏదోనో తోట నుండి వెలివేయబడ్డాడు. ఈ రోజుల్లో గమనించండి, మనం కూడా చిన్న తప్పే, ఆయన పెద్ద నరత్య చేయలేదు, ఆయన పెద్దది ఏదో ఒక దొంగతనం చేయలేదు, ఏమి చేయలేదు, చిన్నదే. ఏం చేశాడు, ఆజ్ఞ అతిక్రమించడమే పాపము, పాపము వలన వచ్చే జీతం మరణం. చూశారు పిల్లరా, చిన్నదే. ఈరోజు మనం కూడా అంత్య దినంలో మనం ఎలా ఉండాలంటే పిల్లరా, మనం కూడా చిన్నదైనా కూడా ఎప్పటికప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే, వాటిని ఒప్పుకొని వాటి మనం ఏం చేయాలి, దేవునికి కావలసింది. ఇంకొక పాయింట్ ఏమిటంటే, దేవునికి కావలసింది ఒప్పుకునేది కాదు. బాగినండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని ఇదే మెసేజే. ఇది ఒక్క రోజుతో పోయేది కాదు. ఈ మాటలు 2 సంవత్సరాలు చెప్పారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యం ద్వారా ఏ కోణంలో మాట్లాడతాడో ఆయనకే ఇది మొత్తం ఈరోజు మనం పూర్తి చేస్తామనే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరండి. మనం మాట్లాడదాం, అది మనము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తే
మనం ఏదైనా కానీ మాట్లాడగలము, దైవ కార్యాన్ని జరిగించగలము, దేవునికి విధేయత కలిగి ఉంటాం మనం. అందుకే పిల్లరా ఈ రోజుల్లో చూడండి ఎంత భయంకరంగా ఈ రోజుల్లో ఉంటున్నాయంటే, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, భయంకర ఈరోజు క్రైస్తవులు అనబడేటట్టు మనము ఈ రోజుల్లో సమాధానాన్ని కోల్పోయారు. మా సంఘంలో ఒకటే ప్రశ్న అడిగాను, ఏమనంటే అమ్మ క్రిస్మస్ పండుగ మనం ఈరోజు సంతోషంగా మనం పండుగ చేసుకున్నాము అనేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి అంటే ఎవరు చేతులు ఎత్తలేదు. ఎస్, ఎవరు, ఎందుకంటే సమాధానం లేదు. చాలా మంది ఎవరికో ఇద్దరు ముగ్గురు ఉండొచ్చాము కానీ అందరూ సమాధానం లేదు. ఎందుకో తెలుసా? సాతానుడు గర్జించు సింబలే వాడు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు మనం సమాధానం లేకపోయినట్టు కూడా మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. ఆ పరలోకాన్ని చూసేవారిగా మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకం వైపు మనము చూసేవారు మనం ఎలా ఉండాలంటే పిల్లలు గమనించండి, దైవజనుడు చెప్పినటువంటి వాక్యానికి ఎప్పుడైతే మనము విధేయత కలిగి ఆ వాక్యాన్ని మన గుండె లోతులో మనం ఎప్పుడైతే మనం దాచుకుంటామో, అది మనం ఈ లోకంలో కానివ్వండి ఎక్కడున్నప్పుడు కూడా మనం ఏం చేసినా ఆ పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తుంటాడంటే మనకు ఆయన తడుతుంటాడు. అదే నిజమైనటువంటి ప్రేమ, అదే నిజమైనటువంటి విశ్వాసం. చూడండి, అంత్య దినముల్లో ప్రభు చూస్తున్నాడంటే ఆకాశం నుండి విశ్వాసంగా గలవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఆకాశం నుండి భూమి మీదకి పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా కనబడ్డారా? ఎవరైనా కనబడ్డారండి? ఎవరు కూడా కనబడలేదు. ఇప్పుడు 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మంది కన్యకలు ఉన్నప్పుడు 10 మంది ఆ తలుపు కొరకు ఎదురు చూసి వాళ్ళు ఎదురు చూసి నిలబడినారు అక్కడ. అయితే ఆ 10 మందిలో మనుషులు ఒకటే బాగినండి. వాళ్ళకు 2 చేతులు ఉన్నాయి, మనకు 2 చేతులు ఉన్నాయి. వాళ్ళకి అన్ని యాజ్ ఇట్ ఈస్ మనుషులే, కానీ వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క హృదయ ఆలోచనలు వేరు. ఆ 10 మంది ఒకే దైవానుసారంగా ఆలోచనలు ఉన్నట్లయితే ఆ 10 మంది పోయేవాళ్ళే కదా ఏం బ్రదర్? ఆ 10 మంది పోయేవాళ్ళే కదా. కానీ లేదండి, వాళ్ళు ఎదురు చూసే వాళ్ళు వేరు. అయితే ఆ తలుపు తెరబడుతున్నప్పుడు వీళ్ళు 5 మంది ఆ సిద్ధంలో నూనె అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఇంకో 5 మందిలో ఏమి లేవండి, ఏమీ లేదు. ఎందుకు? వాళ్ళు నిర్లక్ష్యం. సంఘములో కూడా, దేవుని యొక్క సంఘములో కూడా నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయాలంటే ఆయన వైపు చూసేవారుగా మనం ఉండాలి. నిజంగా మన మనసులో, మన జీవితంలో ఏముంది? మనుషులు పైవేషాలు చూడగలుగుతారేమో కానీ దేవుడు అక్రమాలతో నిండిన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన. మన అక్రమమైనటువంటి ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడైన. సూర్యునికి సూర్యగ్రహం పడుతుంది, చంద్రునికి చంద్రగ్రహం పడుతుంది, కానీ నీతి సూర్యుడు అయినటువంటి మన ప్రభుని యేసుక్రీస్తుకి ఏ గ్రహణమో ఆయనకు మరుగైనది ఈ లోకంలో ఏది కూడా లేదండి. పిల్లరా గమనించండి, ఆ 5 మంది అమ్మ మాకు చాలదేమో కొద్దిగా ఇస్తావా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? మీకు ఇస్తే మాకు, అది స్టాండర్డ్. నిజంగా ఆలోచించాలి, అది ఒక స్టాండర్డ్. మీకు ఇస్తే మాకు చాలదు అన్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి కొనుక్కుందామని వెళ్ళి వచ్చేలోపు ఆ తలుపు ఏమైంది? ఆ తలుపు? మరి సిద్ధపడిన వారు వెళ్ళారా, సిద్ధపడని వాళ్ళు వెళ్ళారా అందులోనికి? మరి సిద్ధపడిన వారు ఎవరు? అక్రమాలకు దూరంగా ఉండేటువంటి వారు. ఆలోచనలు అయితేనేమి, క్రియలైతేనేమి, మాటలైతేనేమి, నడవడికైతేనేమి, ఈ అన్నిటినీ దూరంగా ఉంచి ప్రభు కొరకు ఎదురు చూసేవారు పిల్లారా. అందుకే ఒక మాట ఏమంటే, నిజంగా ఒక వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది అక్కడ చూడండి, దేవిని నమ్మనేటువంటి వారి స్థితి ఏమవుతుంది? అది నరకం. నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడను, నమ్మని వానికి నమ్మిన ఆల్రెడీ నరకమే, యాజ్ ఇట్ ఈస్ యాక్చువల్గా చెప్పగలం. కానీ నమ్మిన వారు రక్షింపబడతారు. అది వరకు పరలోకం దేవుడు ఇచ్చాడు. అయితే చూడండి, నమ్మని వారు నరకంలో కాలుతూ ఉన్నప్పుడు నమ్మినటువంటి వారి స్థితి, వాళ్ళు కూడా మరణించారు, వాళ్ళు మరణించారు, వీళ్ళు కూడా మరణించారు. ఈ ఇద్దరికి మరణం వాస్తవం కనుక భూమి మీద నమ్మనిటువంటి వారు నరకంలో కాలుతున్నప్పుడు నమ్మిన వారు కూడా అదే రస్తలో వెళుతున్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా ప్రభువుని గురించి మీరు అక్కడక్కడ చెప్తూ ఉన్నప్పుడు మేము వింటున్నాం,
అయితే మేము నమ్మలేదు, మాకు ఈ శిక్ష వాస్తవమే, కానీ మీరు నమ్ముకున్నారు. బాగానే చెప్పేవాళ్ళు బాగానే పాడారు, కానీ మీరు కూడా ఈ త్రోవలో రావటము అప్పుడు ఎవరికి సిగ్గుచేటు ఆలోచించండి. అప్పుడు ఎవరు తల ఉంచుతారు? ఎస్, మనమే. అంతేనా? అంటే మనకు డిఫరెంట్ మనం యేసు ప్రభుని ఈరోజు మనం నమ్ముకున్నామంటే ఏదో వివాహం విషయంలో కాదు, ఏదో పేరుకు మాత్రమే కాదు, నీ క్యారెక్టర్ అక్రమముల నుండి నువ్వు విడుదలైనప్పుడే ప్రభు నిన్ను సొంత బిడ్డగా నిన్ను ఎస్ లేకపోతే అంతే కదండి. అందుకే పిల్లలు చాలా జాగ్రత్తగా అక్రమముల నుండి, అందుకే దావీదుని గురించి దావీదు మాట్లాడుతున్నాడు, నా అతిక్రమములు నేను కప్పుకొనక నేను ఎస్ రాజు, నా అతిక్రమములు నేను కప్పుకొనక నేను ఒప్పుకున్నప్పుడే దావీదుని గురించి ఒక చోట ఏం రాయబడిందంటే, దావీదు నీవు నా ఎస్ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దావీదుని గురించి ఎందుకు ఆ మాట ఒప్పుకున్నాడు కనుకే దావీదుని గురించి సాక్ష్యం చెప్పాడు అక్కడ. దావీదు నీవు నా హృదయానుసారుడు. ఈరోజు నిన్ను నన్ను మన స్థితిగతులు ఎలా ఉంటే ఒకసారి ఆలోచించండి పిల్లారా కదా. ఇవేమిటి సంవత్సరాలు మారుతున్నాయి, కానీ మనం ఎప్పుడు మారాలో ఒకసారి ఆలోచించండి. మన ఆలోచనలు ఎప్పుడు మారాలో చెప్పండి, మన యొక్క విధానం ఎప్పుడు మారాలో చెప్పండి. అందుకే పిల్లరా దేవుని యొక్క రాకడ సమీపించింది కనుక ఈ రోజుల్లో ఎలా ఉండాలంటే చాలా బీ కేర్ఫుల్గా, నువ్వు ఎంత ఒదిగితే అంత మంచిది, ఎంత ఒదిగితే అంత మంచిది. ఎందుకు? మనుషుల వైపు కాదు, దేవుని వైపు మనం చూడాలి పిల్లరా. ఈ 5 మంది కన్యకులు అందులోనికి ప్రవేశించలేకపోవడానికి కారణం ఏంటంటే, కొంతమంది అక్రమంలో ఉంటారు, అక్రమమైనటువంటి ఆలోచనలో ఉంటారు, అక్రమమైనటువంటి స్థితిగతులు ఉంటాయి, అంతే కదండి. 10 మంది ఉన్నప్పుడు ఒక రకంగా, 10 మంది లేనప్పుడు ఒక రకంగా, ఇలాంటి స్థితిగతులు ఉన్నాయి కనుకే వాళ్ళు వచ్చేలోపు ఆ తలుపు ఏమైందండి, మరి ఎందుకు మూయబడింది అంటే వీళ్ళ యొక్క క్యారెక్టర్, వీళ్ళ యొక్క హృదయం, వీరి యొక్క హృదయ ఆలోచనలు దేవుని దృష్టికి సరలేదు. వాళ్ళు సిద్ధపాటు లేరు కనుక వాళ్ళు ఏమయ్యారంటే విడివబడ్డారు కదండి. ఈరోజు మనం కూడా కోట్ల కూడా ఈరోజు మనం బాప్తిసం తీసుకున్నాం, దైవ దాసుని ద్వారా వాక్యాన్ని మేము వింటున్నాం, గ్రహిస్తున్నాం, కానీ వాక్యం సెలవుస్తుంది మీరు విందురమట్టంగా మరి మీరు వింటారు కదా, దాన్ని మీరు వినేవాళ్ళు కాదు కావాల్సింది, దేవునికి వినేవాళ్ళు కాదు, మీరు వినారు ఇది కాదండి. దేవునికి కావాల్సింది దాన్ని గ్రహించడం. దైవజనుడు చెప్పిన మాటను ఎప్పుడైతే విని గ్రహించి మన హృదయమైన పలక మీద ఎప్పుడైతే మనం రాసుకుంటామో అప్పుడు వాక్యం నిన్ను సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. అందుకే ఈ రోజుల్లో చాలామంది దేవునికి వాక్యాన్ని హృదయంలో పెట్టుకోకుండా బయట పెడుతున్నారు. సాతానికి ఎక్కడ చోటిచ్చారు అండి. పండగ అయిపోయి ఒక రోజు అయిందో లేదో తెలియదు, కానీ తిరిగా మరుసనాడే నోటికంటూ అడ్రస్ లేదు, ఆలోచనలకు అడ్రస్ లేదు. ఏంటబ్బాని అన్యులు ఆశ్చర్యపోయే విధానంగా బ్రతుకుతున్నారండి. ఇది దేవునికి మనం తల ఉంచేటట్లు చేస్తాం, కానీ తల ఎత్తుకునేలా మనం చేయలేం. అందుకే పిల్లరా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఈ రోజుల్లో. సంగమా నువ్వు మేలుకో, సంగమా. అందుకే పేతురుతో ప్రభు అంటుంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడని పేతురుతో గమనించండి. పేతురు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మీరు ఏం చేయాలి, ఎందుకు మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఒక అరగంట ప్రార్థన చేస్తామని ఒకసారి చేతులు ఎత్తండి. ఒక అరగంట చర్చిలో ప్రార్థన కాదు, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో కానివ్వండి, నీ ఏకాంత సమయంలో దేవుని కొరకును ఒక అరగంట, నీ కుటుంబం కొరకు ఒక అరగంట ప్రార్థన చేస్తామని ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కరు అయిపోయిందా? బయట పడిపోయినాం ఈరోజు. ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు ప్రభు పేతురుకు నేర్పించాడు, నేను ఎల్లకాలం మీతో నుండును గనుక మీరు మెలుకోగలిగి ఏం చేయాలి, మీరు అదే సర్వ సత్యంలోనికి నడిపించేది ప్రభు యేసుక్రీస్తు. ఇలా మరణిస్తే ఆయన ఉల్టా కదా, నన్ను ఇలా బంధించండి, నన్ను ఇలా సిలువకేయండి అన్నాడు. ప్రార్థన జీవితం లేకపోతే అక్రమములో నుండి నువ్వు బయటకు రాలేవు, ఇది వాస్తవం. ప్రార్థన శక్తి నీలో లేకపోతే
అక్రమముల నుండి నువ్వు బయటికి రాలేవు. ఎందుకంటే నీకు ఒక బేస్ ఉండదు, నీకు ఒక బేస్ ఉండదు, నీకు ఒక హద్దు అనేది ఉండదు. అందుకే పిల్లరా, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును బట్టి నేను అన్నాను. ఒక ఆయన అన్నాడు, సార్ మీకేం వాగ్దానం వచ్చింది అన్నాడు. నేనన్నా మీకేమొచ్చిందమ్మా, నేను తీసుకోను. సామాన్యంగా మీకేం వాగ్దానం వచ్చిందంటే, ఈ సంవత్సరంలో నిన్ను నా కృపతో నేను నింపుతాను, నీ కుటుంబం, నీ ఎద్దులు, పొలం అన్నీ ఆస్వాదిస్తాను అని. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఆ వాగ్దానాన్ని బట్టి మనం చూసి సంతోషపడేది కాదు. బాగా ఆలోచించండి. ఆ వాగ్దానం నువ్వు తీసుకున్నా తీసుకోకున్నా ముత్యమే అవి, అంతే కదా. వాక్యమే. కానీ ఆ వాక్యానికి ఎప్పుడైతే నువ్వు అనుగుణంగా దాన్ని విలువిస్తావో అప్పుడు ఆ యొక్క వాగ్దానం నీ కుటుంబంలో నెరవేర్పు. నువ్వు చేసే పనులు ఆ వాగ్దానానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు దేవుని నమ్మనోడు కూడా వచ్చి వాగ్దానం తీసుకుంటే వాడు కూడా మంచి ఆశీర్వాదమే వస్తుంది. ఏదైనా చెడ్డ వాగ్దానం ఎక్కడైనా వచ్చినట్టు చూసారా? ఇదేం లాటరీ టిప్ అనుకున్నారా? సార్ తీసుకో, దాని పరంగా మనం దాన్ని గైకోవాలి. మనం వాగ్దానం మన గుండె లోతుల్లో ఎప్పుడైతే స్థిరపరచుకుంటామో అప్పుడు నువ్వు దేవునికి సాక్షిగా నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని సంగమా, చాలా జాగ్రత్త. 2 చేతులు జోలిచి మీకు చెప్తా ఉన్నాను. మన కాన్సెప్ట్ అంతా పరలోకం వైపు ఉండాలి. పరలోకం వైపు ఉండాలంటే మనము ఈ భూమి మీద ఉన్నంత వరకు వాక్యాన్ని మనం గ్రహించేవారుగా మనం ఉండాలి పిల్లరా. అందుకే పేరుకు మాత్రమే క్రైస్తవులు కాకుండా, పేరుకు మాత్రమే దేవుని పని చేసుకోకుండా హృదయానుసారంగా మన మనసు మార్చుకొని, మన జీవితాన్ని మార్చుకొని, అంతే కదండి. ఒక్కటి చెప్తాను. నేను ఒక ఆయన అడిగాను, అయ్యా నేను ఒక పాంప్లెంట్స్ కొట్టించాలని కరెంట్కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కనబడ్డాడు. అన్న నేను కొట్టిస్తానంటే సరే కొట్టించని చెప్తే, ఏ సంఘం అంటే మాది ఒక పలానా సంఘం అని చెప్పాడు. అయ్యా మీది ఎట్లా సంఘం ప్రాసెస్ అంటే, ఏం లేదు సార్, మేము వాక్యం వింటున్నాము 20 ఏళ్ళైంది ప్రభుని నమ్ముకొని, కానీ నెలకి ఒక్కరినైనా కొత్త ఆత్మని నేను సంఘానికి హల్లెలూయా. ఒక బాధ్యత అనేది మనకు ఉండాలి. ఈరోజు దేవునికి మనస్సును మనం ఎరగాలి. అందుకే కీర్తనలు రాయబడింది, నేను ఆకలి కొనినను నేను మీతో చెప్పను. ఎవరు ఆకలి కొన్నాడు అక్కడ? ఆయనకు ఆకలి అంటూ ఉంది. ఏంటి ఆకలి? నువ్విచ్చే బియ్యం కాదు, నువ్విచ్చే పండు కాదు, నువ్విచ్చే కోడి కాదు, నువ్విచ్చే కోడిగుడ్డు కాదు, ఇవి కాదు. ఆయన ఆకలి ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన పని నిమిత్తము ఈరోజు మనం ప్రభు కొరకు ఒక ఆత్మనైనా మందిరానికి నడిపించే పనిముట్టుగా నువ్వు వాడబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు ఎంతమందికి ఉంది ఈరోజు వ్యవస్థ? నేనే మారలేకపోతున్నాను, ఇంటి పక్కల ఉన్న ఆడ మారుస్తున్నాను, అంతే కదా. నేనే మారలేకపోతున్నాను, నా ఇంటి పక్కల వాళ్ళని ఎలా మారుస్తాను నేను? ఒకసారి ఆలోచించండి. అందుకే ప్రేమ దేవుడారా, ఒకడు యెరూషలేము పట్టణము నుండి యెరికో పట్టణముకు పోచున్నప్పుడు దొంగల చేతికి దొరికి వాని కొట్టి తన బట్టలు దోచుకొని కొరప్రాణంతో కొట్టి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఒక వ్యక్తి చూశాడు. ఎవరు? యాజకుడు వచ్చాడు. యాజకుడు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని చూసి ప్రేమించకుండా, ఆ వ్యక్తిని చూసి కనికరించకుండా, ఆ వ్యక్తిని చూసి కనికరము లేకుండా నాకెందుకులే అని చెప్పి అలాగే వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి వచ్చాడు. ఎవరైనా? లేవీయుడు వచ్చాడు. లేవీయుడు అంటే ఎవరు? దేవుని నమ్మినటువంటి వ్యక్తే. యాజకుడు అంటే ఎవరు? దేవుని గురించి సేవ చేస్తున్నటువంటి వారే, కానీ ఆయన కూడా పట్టించుకోలేదు. మూడో వ్యక్తి వచ్చాడు అదే రస్తాలో. ఆయన పేరు సమరయుడు. ఎవరు సమరయుడు అంటే? ఎవరు? దేవుని నమ్మిన వాళ్ళ? సమరయులు అంటే ఎవరు? దేవుని నమ్మిన వాళ్ళ కాదండి. యాకోబు బావి దగ్గర మిట్ట మధ్యాహ్నం 1 గంటకి నీళ్లు చదువుకున్నట్టు సమరస్త్రీ వచ్చినప్పుడు ప్రభునేసు సమయంలో, అమ్మా నీళ్ళు అమ్మా అని అడిగితే, అయ్యా మేము సమరేయులు, మీరు యూదులు, మీకు మాకు ఎక్కడా? అమ్మా నీవిచ్చే నీళ్ళు త్రాగితే మరల దప్పికొంటాం, కానీ నేనిచ్చే నీళ్ళు త్రాగితే ఎన్నటికి కూడా. ఆమె సమరస్త్రీ, ఆమె జీవితం, ఆమె చరిత్ర బయట పెట్టినప్పుడు, ఆమెకు చూపించినప్పుడు ఏం చేసింది? ఆమె పోయి ఊరినే చూశారా? యాజకుల చేత కాలేదు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటున్నావే, ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనం పట్టుకుంటున్నాం, కానీ నీ సొత్తు కాదు అది. అది నువ్వు వెలుగులో ఉన్నావు, కానీ చీకట్లో ఉన్నటువంటి వారిని నువ్వు కూడా వెలుగులోనికి నడిపించే బాధ్యత ఈరోజు ఈ సంవత్సరం నీకు ఇచ్చాడు దేవుడు. అది వాడుకుంటావో
మరి దేవుని మనస్సు నువ్వు ఇబ్బంది పెడతావో అది నీకే ఆప్షన్. ప్రేమ తింటారా, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మన మధ్యకు మంచి అనుభవం కలిగినటువంటి దైవజనులు మన మధ్యకు ఉన్నారు కాబట్టి మనకు కూడా అనుగుణమైనటువంటి అక్రమములుంటే ఆయన చెప్పిన వాక్యాన్ని అనుగుణంగా మనం ఉన్నట్లయితే ప్రభు రాకల్లో మనమంతా ఎత్తబడతాము. లేకపోతే అట్లా కాదు. దాని ఆన్సర్ ఆదివారమే అందరితో పాటు ఆదివారం ఆమెన్, సోమవారము ఫోమెన్, గో బ్యాక్. నీది నీదే అయిపోయింది. క్లోజ్ యువర్ చాప్టర్. ఈరోజు మనుషులు సంతోషాలు పెట్టాలని చూడకు, ప్రభువుని సంతోష పెట్టే వారిగానే ఉండాలని ప్రభు పెట్టి మీకు హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరము తరలు వంచి ఉండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న మేరమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. వాక్య ఫలింపు కొరకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. సెలవిచ్చిన మహా గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ఈ సమయాన్ని చూడలేక ఎందరో కాల గర్భంలో కలిసిపోయినారయ్యా. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇంకా ఎంతోమంది విశ్రాంతి రోజు నీ సన్నిధానికి రాలేక వెనుకబడిపోతున్నారయ్యా. వారందరినీ ప్రభా నీ రాకడకు సిద్ధపరిచి నీ సన్నిధానికి నడిపించమని అడుగుచున్నామయ్యా. నీ దాసుని నిలబెట్టుకుని చక్కటి వర్తమానాన్ని వినిపించాడు. నేను అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడని వాక్యాన్ని వినిపింపజేసేవయ్యా. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని చెప్పాడు ప్రభా. ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మా హృదయాలలో భద్రపరుచుకొని వాక్యానుసారం కూర్చున్నామయ్యా. అయ్యా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రభా. అయ్యా, ప్రతి బిడ్డకు నీ దర్శనం చూపించి నీ ఆత్మ బిడ్డలపై కుమరించమని అడుగుచున్నామయ్యా.